మనోసాగర మదనం పార్ట్ 23 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంద్రభవన్లో సరోజాదేవి తన రూమ్లో బాధగా కూర్చునుంది. సుమిత్రాదేవితో దివిజ భువిజ ఇద్దరు వచ్చారు సరోజా గారి గదిలోకి. అలా జరిగిన తర్వాత అసలు సరోజాదేవి గారు ఎవరిని పలకరించలేదు. ఏదైనా మంచి జరగాలని, ఏదైనా మాట్లాడాలని, ఏది అనుకున్నా కూడా తన నిర్ణయాలు మీరితే చస్తాను అంటూ బెదిరించిన కొడుకు వల్ల మౌనం పాటించక తప్పలేదు. ఇంట్లో అందరికీ ఒక రకంగా మన పరువు పోగొట్టుకోలేం కదా అక్క అంటూ సుమిత్ర కూడా తనను మౌనంగా ఉండేలా చేసింది. సుధాకర్ రావు మాట్లాడుతూ, ఏది ఏమైనా మన వల్ల తప్పు జరిగినా కూడా అది సంఘంలో మనం కోర్టులోకి వెళ్ళి ఒప్పుకునే స్థాయి వస్తే అది అటువైపు కుటుంబానికి అంత నష్టం ఉండదేమో, కానీ మనలాంటి వాళ్లకు ఎంతో పరువు నష్టం అవుతుంది వదిన అని వివరంగా చెప్పాడు. ముకుందరావు తన బాబాయికి వెళ్ళేటప్పుడు చెప్పాడు, అమ్మని నాన్నని ఒప్పించండి బాబాయ్, లేకపోతే నేను ప్రాణాలతో ఉండే సమస్య లేదు అని చెప్పడంతో సుధాకర్ రావు అటు కోటేశ్వరరావు గారిని, సరోజాదేవి గారిని మాటలతో కొడుకు విషయాన్ని గ్రహించేలా చేశాడు. సరోజాదేవి తలెత్తి సుమిత్రాదేవి వైపు చూస్తుంది. ఎదురుగా వచ్చిన పిల్లల్ని చూస్తూ తల పక్కకు తిప్పుకుంది సరోజాదేవి. సుమిత్రాదేవి ముందే దివిజ భువిజలకు అన్ని విషయాలు చెప్పి మరీ తీసుకొచ్చింది. అమ్మ, మమ్మల్ని క్షమించమ్మా, మేము చేసింది తప్పే, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయము, మమ్మల్ని క్షమించమ్మా అంటూ సరోజాదేవి కాళ్ళ మీద పడిపోయారు ఇద్దరు కూతుర్లు. సరోజాదేవికి కన్నీరు వచ్చింది. అది మహాలక్ష్మి కోసమే వచ్చింది. అది ఆమె మనసుకే తెలుసు. తన జీవితంలో మంచికి, నిజానికి ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది. కానీ జరిగే విషయాలలో తన ఇంట్లోనే ఇన్ని రకాలున్నాయని ఆమెకు మొదటిసారిగా అర్థమైంది. పిల్లల మనసుల్లో ఏముంటుందో ఎవరికి తెలుసు. ఒకప్పుడు ముకుందరావు తప్పు చేస్తున్నాడని, పలానా వ్యక్తితో సహజీవనం చేస్తున్నాడని తెలిసి అడగలేకపోయింది. కోటేశ్వరరావు గారు అడిగినా కూడా ముకుందరావు పెద్ద పట్టించుకోలేదు. ఆ తర్వాత మామూలుగా అలాగే తిరుగుతుంటే సుధాకర్ రావు మాట్లాడుతూ, వయసులో ఉన్న కొందరు మగవాళ్లతో ఇటువంటివన్నీ మామూలే వదిన, అందులో కాస్త ఉన్న ఇంట్లో పుట్టిన వాళ్ళు, కష్టం తెలియని వాళ్ళు అలా ఉంటారు, పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయని చెప్పాడు సుధాకర్ రావు. అలాగే వాడికి పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూసినా ఏ ఒక్క సంబంధం కుదరలేదు. క్రిమినల్ లాయర్గా ఉన్న ముకుందరావు విషయాలను తెలుసుకున్నవారు ఎవరూ కూడా అతనికి పిల్లనివ్వడానికే ముందుకు రాలేదు. అందుకే ఏరి కోరి మహాలక్ష్మిని తన కోడలిగా తెచ్చుకుంది. అందుకు కారణం లేకపోలేదు. గుడివాడలోనే ఒక సంబంధం వస్తే ముకుందరావుకి ఆ సంబంధం చూడడానికి వెళ్ళారు సరోజాదేవి, సుమిత్రాదేవి. అక్కడ అమ్మాయి నచ్చక తిరిగి వచ్చేటప్పుడు ఒక గుడికి వెళ్ళారు. కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం అని అందరూ చెబుతుంటే ఆ గుడికి వెళ్ళారు. ఆ గుడికి వెళ్ళినప్పుడు చూసింది మహాలక్ష్మిని. సరోజాదేవి లక్షణంగా లక్ష్మీదేవిలాగా ఎంతో చక్కగా ఉంది. ఆ ఒద్దిక, అమాయకత్వం, ఆ మాటల్లో ఏమీ తెలియని తత్వం అన్నీ గ్రహించింది. అక్కడ ఉన్నంతసేపు దేవతను ఎక్కువ చూసిందే లేదు. ఆమె చూపులన్నీ కూడా మహాలక్ష్మి మీదే ఉన్నాయి. వారి కుటుంబం గురించి తెలుసుకొని కులమన్నీ కూడా అర్థం చేసుకుంది. వారు కూడా గొప్ప కుటుంబాల వారే ఒకప్పుడు. ప్రస్తుతం తమ అంత ఉన్నవాళ్ళు కాకపోయినప్పటికీ మర్యాదలు, సాంప్రదాయాలలో, మంచి విషయాలలో అన్నిట్లో పై చేయి అని పెళ్లిళ్ళ పేరయ్య ద్వారా తెలుసుకున్న సరోజాదేవి వారి గురించి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళింది. ఆ తర్వాత ఆ సంబంధానికి వచ్చారు. నిశ్చితార్థం చేసుకున్నారు. అక్క పిల్లలు తెలియక తప్పు చేశారు, ఇప్పుడు క్షమించు, మరొకసారి ఇంకేదైనా తప్పు చేస్తే మాత్రం నువ్వేదో రకంగా శిక్షించు, నిన్ను కాదనను అంటున్న సుమిత్రాదేవి మాటలకు ఆలోచన నుండి బయటకు వచ్చింది సరోజాదేవి. పిల్లలిద్దరినీ కూడా చూసింది. వారి తలలు నిమిరి, ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి, ఆడపిల్లలుగా పుట్టి ఒక ఆడదాని మనసు తెలుసుకోలేకపోతే ఎలా, ఆడది ఆడదానికి శత్రువు అన్నట్లుగా జరిగిన విషయాలలో నిజాలెన్నో గ్రహించేలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అవగాహన కలిగే వయసు వచ్చిన వారు. సరైన వయసుకు రాకుండానే మీకన్నా చిన్న పిల్లైన, మీకు వదిన అయిన ఇంటి కోడల్ని అన్ని తిప్పలు పెట్టి బయటికి పంపించేశారు. అదెంత తప్పు మీ అంతరాత్మకైనా తెలిస్తే చాలు, ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు అంటూ సరోజాదేవి గారు చెప్పడం ముగించారు. సుమిత్ర వెళ్ళి పెద్దమ్మకు కాఫీ తీసుకురావే అని చెప్పడంతో ప్రణవి అందరికీ కాఫీలు తీసుకొచ్చింది. అందరూ కూడా మామూలుగా నవ్వుకుంటూ కాఫీలు తాగారు. అవును, తల్లికి క్షమాగుణం ఎక్కువ, అందుకే బిడ్డలను క్షమిస్తోంది. కానీ బిడ్డలకు జ్ఞాపకాలు తక్కువ. అందుకే కొందరు బిడ్డలు వయసు పెరిగిన తల్లిదండ్రులను చూసేలాగా లేరు. కాలం అంతే మరి. మారుతున్న కాలంలో నాగరికత, సమాజం అనే సముద్రంలో ఆనందమైన అలలలో కొట్టుకుపోతూ నిజాన్ని గ్రహించలేక ఉన్నారు. ముకుందరావు ఒకవేళ తన మీద ఏదైనా కేసు పెట్టే పరిస్థితి ఉంటే
తను ఎలా తప్పించుకోవాలో అని అన్ని ప్లాన్లో కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాడు. భారీగా తమ ఇంటికి వచ్చిన అమ్మాయి కనిపించకుండా పోవడం, ఆ కనిపించకపోవడం తర్వాత వాళ్ళొక రిపోర్ట్ కానీ ఏమీ ఇవ్వకపోవడం, ఏమిటో అసలు ఏం జరిగిందో తెలియదు. నిజంగానే వాడితో వెళ్ళిపోయి ఉంటుందా? అందుకే అటువైపు వాళ్ళు మౌనంగా ఉన్నారా అని అనుకున్న ముకుందరావు అవన్నీ అనవసరం, అసలు చాలా గొప్పదాన్ని అని పవిత్రంగా నటించే ఆడవాళ్లను తను అస్సలు నమ్మలేదు. నా తీరింతే, నేను ఇలాగే బతుకుతాను డబ్బు కోసం అనే ఆడవాళ్ళు నిజం చెప్పుకుంటూ ఆనందాన్ని పూర్తిగా అందిస్తారు అని మనసులో నవ్వుకున్నాడు ముకుందరావు. రామభద్రయ్య గారు ఆలోచిస్తున్నారు. రామశంకర్ చెప్పిన మాటలు వింటూ, అయితే కేసు పెట్టడం తప్పదంటావా అని అడిగాడు. అవునన్నయ్య, మన బిడ్డను వారికి అప్పచెప్పాం. అసలు ఆ బిడ్డ ఏమైందో కూడా వారు సమాధానం చెప్పలేదు. ఇంతవరకు బిడ్డ దొరికిందా లేదా అని కూడా మనకి ఫోన్ చేసి తెలుసుకోలేదు. అటువంటప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఆ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంది? మహాలక్ష్మి ఒంటి నిండా ఈ దెబ్బలు చూసిన తర్వాత కూడా కేసు పెట్టాలా అని అడగడం అనేది సిగ్గుచేటు అన్నాడు రామశంకర్. మన పిల్ల అల్లరవుతుందేమో, మన ఇల్లు పరువు ప్రతిష్టలకు మారుపేరు కదా మరి అంటూ సందేహిస్తున్న రామభద్రయ్య గారి మాటకు, ఇటువంటి ఆలోచనల వల్లే మన ఆడపిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అసలు ఎందుకు భరించాలి? అదేం తప్పు చేసిందని తన్నులు తినాలి? ఏం జరిగింది? పిల్ల మాయమైతే పిల్ల ఎక్కడుందో అని తెలుసుకోవాలి, కానీ తెలుసుకోకుండా వాళ్ళలా ప్రవర్తించడం తప్పే కదా. ఈ విషయాలన్నీ ఒక కొలిక్కొచ్చే వరకు మనమందరం ఒక దగ్గర ఉండడం మంచిది అని చెబుతూ బాధగా ఉన్నాడు రామశంకర్. చెల్లెలు, బావగారు ఇంకా మరదలు కలిసి వస్తున్నారని తెలిసి రామభద్రయ్య గారు ఒకలాగా అయిపోయారు. సంగీత మాట్లాడుతూ, నా ఆడపడుచునేమైనా అంటే నేను ఒప్పుకోను, ఆమె మన ఇంటికి రావాలి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే అని చెప్పింది గట్టిగా. అలాగే మరికొంతసేపటికి రామజ్యోతి తన భర్తతో వచ్చి ప్రస్తుతం అందరూ ఉన్న జమున ఇంటి దగ్గరికి వచ్చి నిలబడింది. అవును, ఆ ఇంటికి రావడానికి రామజ్యోతికి అధికారం ఉంది. మరి పైకి లెగిసి లోపలికి వెళ్ళిపోతున్న అన్నయ్యను, కూర్చుండన్నయ్య, మీరు ఇకనైనా మారకపోతే ఆడపిల్లల జీవితాలు చాలా ఇబ్బందిగా తయారవుతాయి. మనమంతా ఒకే తాటి మీద నడుస్తున్నామంటేనే మనం పిల్లనిచ్చి పెళ్లి చేసిన వాళ్ళు కూడా భయపడగలుగుతారు అని చెప్పి అలాగే కూర్చోబెట్టాడు. రామజ్యోతి దంపతులు లోపలికి వస్తుంటే జమున పిన్ని అంటూ ఎదురు వెళ్ళింది. అలాగే సుశీల కూడా రావడంతో అందరూ కూడా ఒకరినొకరు చూసుకున్నారు. చెల్లెల్ని, బావగారిని చూడనట్టే చూస్తున్నాడు రామభద్రయ్య. వెంటనే రామజ్యోతి వచ్చి రామభద్రయ్య గారి పాదాల మీద పడి, క్షమించండి అన్నయ్య అంటూ వేడుకుంది. రామభద్రయ్య గారికి చెల్లెల్ని చూడగానే ఆయన మనసు కరిగిపోయింది. అన్నయ్య, నేను నిజానికి తప్పేమీ చేయలేదు. మన కులమే, మీకు నచ్చే విధానంలోనే ఉన్నారు. నేను కోరుకున్న భర్త అన్నీ అని తెలిసి మీరు తప్పక ఒప్పుకుంటారని మీకు ముందే లెటర్ రాశాను, కానీ మీరు సమాధానం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు అంగీకరిస్తారని, మన కులమే, పైగా మనలాగే సాంప్రదాయాలు పాటించే వాళ్ళే, అన్ని విషయాల్లో కూడా పై చేయి వాళ్ళే, మీకు నచ్చుతారని వివరంగా మీకు లెటర్ రాశానన్నయ్య. మీరు ఆ లెటర్ చదవకుండా చింపేశారని తెలిసింది. నన్ను క్షమించండి అన్నయ్య అంటూ బాధపడుతూ ఏడుస్తున్న జ్యోతిని, లేమ్మా ఏడవకు అంటూ మాట్లాడారు రామభద్రయ్య గారు. ఇన్నేళ్లుగా చెల్లెల్ని చూడని బెంగ ఆయనలో కన్నీరుగా ఉబికింది. ఆ చూస్తున్న అందరికీ కూడా చాలా ఆనందం కలిగింది. మహాలక్ష్మి వైపు చూస్తూ ముచ్చటగా నవ్వింది రామజ్యోతి. ఒళ్ళంతా ఇలా కమిలిపోయిన దెబ్బలు, ఇలాంటి దెబ్బలు ఎప్పుడు తగిలాయి, ఎందుకిలా ఒళ్ళంతా ఉన్నాయి, ఎర్రగా కందిపోయిందని అంటూ ఇవేం దెబ్బలు అని అడిగి తెలుసుకున్న రామజ్యోతి, అటువంటి వాడిని అసలు ఎలా వదిలిపెడతారన్నయ్య, వాడికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. మన జమున చక్కగా మంచి లాయర్, ఏం లేదు ప్రశ్నలతో చంపేస్తుంది. మన పిల్ల ఒంటి మీద ఇటువంటి గాయాలుండగా ఫోటోలు తీశారు అంటుంటే రామ్ మాట్లాడుతూ, తీశానమ్మా అన్నాడు. కొన్ని సాక్ష్యాలు సేకరించుకోవాలి, అసలు ఏం జరిగిందో ఏమిటో అని జమున అన్నీ చెప్పడంతో అన్ని సాక్ష్యాలు సేకరించి జాగ్రత్తగా ఉంచుతున్నాడు రామ్. సులక్షణ మాట్లాడుతూ, చాలా చక్కగా ఉంది అత్తయ్య అంటూ నవ్వుతుంటే కావలించుకొని మేనకోడల్ని చూసి చాలా సంతోషపడింది రామజ్యోతి. అల్లుడు సాగర్ని దగ్గరకు తీసుకుంది. మహాలక్ష్మి వైపే చూస్తూ ఉంది రామజ్యోతి. రామశంకర్ అక్కడే కూర్చుని ఉన్నారు. జమున చెప్పిన విధానంగా ముకుందరావు నెంబర్ సేకరించి అతనికి ఫోన్ చేయించారు. రామభద్రయ్య గారితో స్పీకర్ ఆన్ చేశారు. రామభద్రయ్య గారు ఫోన్ చేయగానే కాసేపటికి ముకుందరావు ఫోన్ ఎత్తాడు. ఇలాంటప్పుడే ఎవడో ఒకడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు శ్వేత అంటూ నవ్వుతున్నాడు ముకుందరావు.
అది సరే గాని ఎవరో చూడండి ముందు ఫోన్లో పై ఆఫీసర్లు ఎవరైనా అయితే మీకు ఇబ్బంది కదా అన్నది శ్వేత. నాకు ఆఫీసర్ ఎవడున్నాడు, నేనెవరికి భయపడేది లేదుగా, లా పాయింట్స్తో నిలబెట్టేస్తాను ఎవడినైనా అని నవ్వుతూ. ఎవరు మాట్లాడేది అని అడిగాడు ముకుందరావు. జమున చెయ్యి అడ్డంగా పెట్టి మాట్లాడవద్దు అని సైగ చేసింది. ముకుందరావు ఎవరు, ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడరే అని గట్టిగా మాట్లాడాడు. జమున సరే అని సైగ చేయడంతో రామభద్రయ్య గారు, నేనే అల్లుడు గారు రామభద్రయ్యను. మా అమ్మాయి ఎక్కడుందో తెలియకుండా పోయింది. దయచేసి మా అమ్మాయి ఆచూకీ తెలిస్తే చెప్పండి. అసలు ఎక్కడ వదిలేశారు, ఎవరు వదిలేశారు, ఎందుకు వదిలేశారు బాబు? మా ఇంటికి పంపించినా మేము జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం, అలా ఎందుకు చేశారు అని ముకుందరావు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా జమున చెప్పిన విధంగానే మాట్లాడారు రామభద్రయ్య. పక్క మనిషికి మాట్లాడే అవకాశం ఇవ్వరా? మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మాకేం తెలుసు? నేను హైదరాబాద్ నుండి వచ్చేసరికి మీ మేనల్లుడు ఎవడో రామట ఇంటికొచ్చాడంట, వాడితో కలిసి ఏం చక్కా పోయిందంట. నీ కూతురికి ముందే వాడితో సంబంధం ఉందని మాకు తెలీదు, అందుకే తెలియక చేసుకున్నాం దరిద్రపు సంబంధం. దానికి మేమేం చేస్తాం? ముందు మీ మేనల్లుడు ఎక్కడున్నాడు, అది ఎక్కడ ఉందో కనుక్కోండి. ఆ తర్వాత నన్ను ప్రశ్నిద్దురు కానీ ఆచూకీ తెలిస్తే నాకు తెలియజేయండి, అప్పుడు చెప్తాను అసలైన సంగతి అన్నాడు కోపంగా ముకుందరావు. వెంటనే ఫోన్ పెట్టేశాడు. రామభద్రయ్య గారు అక్కడే కుర్చీలో కూర్చొని ఒక ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే ఆ తండ్రి అంత అలసైపోతాడా, గౌరవం లేనివాడైపోతాడా, డబ్బు లేకపోతే ఏమీ లేనట్లేనా? అసలు నా కూతురు ఆచూకీ మనకు తెలిసిందని వాడికి తెలీదు, అయినా కూడా ఏమీ తెలియనట్లుగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో అని రామభద్రయ్య అంటుంటే రామశంకర్ మాట్లాడుతూ, అసలు వాడు ముఖం చూసి వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలని నీకెలా అనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నాడు ఆవేశంగా. జమున రామ్ వైపు చూసి చెప్పిన పని చేశావా అని అడిగింది. అన్నీ కరెక్ట్గా చేశానక్క అన్నాడు రామ్. రామభద్రయ్య గారు మాట్లాడిన మాటలు, ముకుందరావు మాట్లాడిన మాటలు అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అన్నీ కూడా ఒకసారి విన్నారు. వాడు ఇంటి దగ్గర కూడా లేడు, ఎవరో అమ్మాయి దగ్గర ఉన్నాడు, వాడి మాటల్లో తెలుస్తుంది అన్నారు రామశంకర్. అవును నిజమే, అలాగే అర్థమైంది. అటువంటి వేషాలున్నవాడికి బిడ్డనిచ్చి పెళ్లి చేయడం నాది ఎంత బుద్ధి తక్కువ, బాధగా ఉంది అని బాధపడ్డారు. అన్నయ్య ఒకసారి బయటికి వెళ్దాం రండి, ఏమీ ఆలోచించకండి అంటూ రామభద్రయ్య గారిని తీసుకొని రామశంకర్, రామ్, నరేష్ నలుగురు కూడా బయటకెళ్లారు. జమున, రామజ్యోతి, సంగీత, సుశీల కూర్చునున్నారు మహాలక్ష్మి దగ్గర. సులక్షణ, సాగర్ స్కూలుకు వెళ్ళిపోయారు. మహాలక్ష్మి వైపు చూస్తూ సంగీత గారి వైపు చూసి జమున అడగమని సైగ చేసింది. మహాలక్ష్మి, నీకు పెళ్ళయింది కదా, ఆ తర్వాత నీ భర్త నిన్ను దగ్గరికి తీసుకొని కనీసం ముద్దైనా పెట్టుకున్నారా, లేకపోతే ఏమైనా చేశారా? అన్ని విషయాలు చెప్పాలి మరి అని అడిగింది సుశీల. లేదు పిన్ని, నన్ను చూస్తేనే కోపంగా ఉండేవారు. నేను ఆయన పక్కన మంచం మీద పడుకోవడానికి అర్హురాలిని కాదంట, లేబర్ దాన్ని అంటూ చిరాకు పడ్డారు. ఇక్కడ కూడా అలాగే మౌనంగా ఉండి భయపెట్టారు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి వాళ్ళు ఏవో ఏర్పాట్లు చేశారు, ఏవేవో చెప్పారు. అవేమీ జరగలేదు, కానీ నన్ను మాత్రం విడిగా కింద పడుకోమని చెప్పారు ముకుందరావు గారు. రామజ్యోతి మాట్లాడుతూ మహాలక్ష్మి చెవిలో 2 ప్రశ్నలు వేసింది. ఛీ, అలాంటిదేమీ జరగలేదు. అయినా నా బట్టలు ఎందుకు తీస్తారు? నేను కింద పడుకొని ఉండేదాన్ని. ఆయన ఏదో మ్యూజిక్ వింటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ తర్వాత పడుకునేవారనుకుంటా, నాకు నిద్ర పట్టేసేది అన్నది మహాలక్ష్మి. ఇప్పుడు నేను నిన్ను అడిగే వాటికి కరెక్ట్గా సమాధానాలు చెప్పాలి మహాలక్ష్మి అని జమున అనడంతో అలాగే అని చెప్పింది మహాలక్ష్మి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళాక నిన్నెవరు బాగా చూసేవారు అని అడిగింది జమున. అత్తయ్య గారు బాగా చూసేవారు, ఇష్టంగా నన్ను రోజు మంచి బట్టలు ధరించేలాగా చేసి నాకు నగలు ఎన్నో పెట్టేవారు మా అత్తయ్య గారు. నన్ను పూజ చేయమనేవారు, పూజ గదిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పేవారు. అక్కడ దీపారాధన కుందులకు నా చీర అంటుకుంటుందేమోనని జాగ్రత్తలు చెప్పేవారు. ఎందుకంటే నాకు ఆ చీర చాలా బరువుగా ఉండి
అది కిందకు జారుతూ ఉండేది. నాకు ఆకలి వేస్తుందని గమనించి ఇష్టమైనవన్నీ పెట్టేవారు. ఇంకా ఎవరు బాగా చూసేవారు అన్నది జమున. మామయ్య గారు ఏమీ అనేవారు కాదు. నాకు మాట్లాడాలంటే భయంగా ఉండేది అందరితో. ఇక దివిజ భువిజ అదే ముకుందరావు గారి చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు. నాకు అన్నీ చెబుతూ ఉండేవాళ్ళు. రాంబాబు వచ్చినప్పుడు నాకు బాగా దెబ్బలు తగిలి పైన పడుకొని ఉన్నాను కదా, ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు వాళ్ళే వచ్చి చెప్పారు నాకు అని చెప్పింది మహాలక్ష్మి. దెబ్బలెందుకు తగిలాయి, ఎవరు కొట్టారు అని అడిగింది జమున. నా భర్త, ఆయనే కొట్టారు, బెల్టుతో చాలా బలంగా కొట్టారు. ఏడుస్తున్నా వద్దు వద్దు అంటున్నా కూడా కొడుతూనే ఉన్నారు. నా మీద అంత కోపం ఆయనకు అని ఏడ్చేసింది మహాలక్ష్మి. ఎందుకు కొట్టారో తెలీదా నీకు అని అడిగింది జమున. నాకేమీ అర్థం కాలేదు. కిందకెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని తాగాను. తర్వాత కోపంగా వచ్చి నువ్వు కిందకి ఎందుకు వచ్చావు అన్నారు. ఎవరు చుట్టాలొచ్చి ఉన్నారు. ఏం జరిగిందో తెలీదు, అసలు ఏంటో కూడా అర్థం కాకుండా కొట్టేశారు. బాగా చెంపలు వాయించేస్తే నాకు కళ్ళు తిరిగిపోయాయి అంటూ ఏడుస్తూ ఉంది మహాలక్ష్మి. సరే, ఆ తర్వాత నువ్వు రామ్తో ఏం మాట్లాడావు అన్నది రామజ్యోతి. ఏమీ మాట్లాడలేదు. అమ్మ వాళ్ళను వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పాను. అప్పుడే ఒళ్ళంతా దెబ్బలుండడంతో నాకు చాలా ఇబ్బందిగా ఉండి నిలవలేక ఏడుస్తూ పైకెళ్ళిపోయాను అని చెప్పింది మహాలక్ష్మి. మరి నువ్వెందుకు కనకదుర్గమ్మ గుడికి ఎలా వచ్చావు అని అడిగిన జమున ప్రశ్నకు దివిజ భువిజ అని చెబుతున్నాను కదా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. అన్నయ్య వస్తే నిన్ను బాగా కొట్టేస్తారు. అమ్మ నాన్న వాళ్ళు గుడికి వెళ్ళి ఉన్నారు కదా, ఈలోపు నువ్వు కూడా అక్కడికే వెళ్ళు. అమ్మ నాన్న వాళ్ళతో కలువు. ఆ తర్వాత వాళ్ళతో వస్తే అమ్మ నాన్నలతో ఉంటావు కాబట్టి నిన్ను ఏమీ అనరు. ఇప్పుడు అన్నయ్య వచ్చేసరికి ఇంటి దగ్గరే ఉంటే నిన్ను బాగా కొడతారు అని చెప్పి నాకు బట్టలు అన్నీ మార్చి నగలు తీసేసి నన్ను గుడి దగ్గర దించి వాళ్ళు కొబ్బరికాయలు అవి తెస్తామని వెళ్ళి ఎక్కడికో కనిపించకుండా తప్పిపోయారు అంటూ ఏడ్చింది మహాలక్ష్మి. ఆ తర్వాత జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా చెబుతూ ఉంది మహాలక్ష్మి. అన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంది జమున. నేను కళ్ళు తిరిగి పడిపోయానంట. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే సుష్మా వాళ్ళ స్వప్న అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చిందంట. నా ఒంటి మీద దెబ్బలు చూసి చాలా భయపడింది అక్క అని స్వప్న గురించి చెప్పింది మహాలక్ష్మి. స్వప్న అని అంటున్న జమున మాటలకు సంగీత మాట్లాడుతూ, సుష్మ మన మహాలక్ష్మితో చదువుకుంటూ ఉండేది. వాళ్ళ అక్క, వాళ్ళిద్దరికీ చాలా తేడా ఉంది. ఆ అమ్మాయి చాలా మంచిది అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ తను ఉద్యోగం చేస్తూ ఉండేది. అలాగే వాళ్ళ నాన్నగారికి వైద్యం చేయించింది. ఆడపిల్లైనా ఎంతో గొప్పవారిని కనిపెట్టుకొని చూస్తుందనుకుని వాళ్ళం. ఆ తర్వాత సుష్మా వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోయారు అనేవాళ్ళు. తర్వాత మళ్ళీ కలవలేదని చెప్పింది సంగీత. మంచి విషయమే, సాక్ష్యం అవసరమైనప్పుడు తన సాక్ష్యం కూడా అవసరమవుతుంది అని స్వప్న గురించి అనుకున్నారు. ఆ తర్వాత మహాలక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెను పరీక్ష చేసిన లేడీ డాక్టర్ తను కన్యగానే ఉంది అని చెప్పింది. జమున రామజ్యోతి తీసుకెళ్లడంతో ఆ విషయాలు తెలుసుకొని ఆ సర్టిఫికేట్ పక్కన పెట్టింది జమున. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటాడు ముకుందరావు? నీ కోర్టులో వేసింది జమున. మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేశారు వాళ్ళ అమ్మా నాన్నలు, రామభద్రయ్య గారు, సంగీత. కానీ ఆ పిల్ల ఏమైందో ఏమిటో కనీసం వివరాలు కూడా చెప్పడం లేదు. కనిపించడం లేదని చెప్పారు. అంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ తల్లిదండ్రులకు ప్రముఖ లాయర్ ముకుందరావు గారికి ఇచ్చి పెళ్లి చేసిన మహాలక్ష్మి కనపడలేదు అని అందరూ అంటుంటే నాకు తెలీదు అన్న ముకుందరావు గారు మరి ఎంత బాధ్యత కలిగిన వారు అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏమిటంటే ఎన్నో లా పాయింట్స్ తెలిసిన వారు ఎందరినో కోర్టు బోన్లో ప్రశ్నల వర్షం కురిపించి వారు తప్పించుకోలేకుండా చేసిన ప్రముఖ క్రిమినల్ లాయర్ మైనారిటీ తీరని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు అన్న సంగతి కూడా తెలియదు కాబోలు. అటువంటి తప్పు చేశారు. వివరం విచక్షణ తెలియని వారు అలాంటి తప్పు చేస్తే ఒక రకంగా ఆలోచించాలి. కానీ అన్నీ తెలిసిన ముకుందరావు గారి లాంటి వారు ఎటువంటి తప్పు చేస్తే ఏమనాలి? ఇప్పుడు వారికి ఇచ్చి పెళ్లి చేసిన తమ కూతురు సంగతి ఏమిటి అని మహాలక్ష్మి తల్లిదండ్రులు అల్లాడుతున్నారు అని మొత్తం విషయాలు పోలీస్ స్టేషన్లో చెప్పి అక్కడ సంతకం చేసిన కార్డు తీసుకొని ఆ తర్వాత తను చేయాల్సిన పనులు చేసింది జమున. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.